హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నెల్లూరు పట్టణంలోని కనుపర్తిపాడు నందున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని ఈరోజు దర్శించుకుందాం రండి. సుబ్రహ్మణ్య స్వామి రాశీభూతమైన జ్ఞాన స్వరూపం. 6 ముఖాలు కలిగిన వాడవటం వలన షణ్ముఖుడని, కృతికా నక్షత్రంలో జన్మించినందున కార్తికేయుడని, శూలం ఆయుధంగా ధరించిన వాడవడం వలన వేలాయుధుడని, రెల్లుగడ్డిలో అవతరించిన వాడవటం వలన శరవణభవుడని, బ్రహ్మ జ్ఞానము తెలిపిన వాడవటం వలన సుబ్రహ్మణ్యుడని, మురుగన్ అనగా అందమైన వాడని, ఇలా రకరకాల పేర్లతో స్వామిని భక్తులు భక్తితో కొలుస్తారు. కుమారస్వామి భార్య శ్రీ వల్లీదేవి ఆదిశేషువుకి మనవరాలు. నా పుత్రికను మీరు వివాహం ఆడవలనన్న మా బోయవారి వేషము మాల మీరు ధరించాలని కోరగా అందుకు సుబ్రహ్మణ్య స్వామి సమ్మతించి, వల్లీదేవి కూడా నేను ఆదిశేషుని మనవరాలని అవటం వలన సర్పరూపంలో ఉంటాను, మీరు నాలాగా సర్పరూపంలో ఉంటేనే వివాహం చేసుకుంటానని చెప్పడం వలన కుమారస్వామి సర్పరూపం ధరించారని చెబుతారు. అలా సర్పాలకు ఆయనకు అనుబంధం ఏర్పడింది. రాహుకేతువులు సర్పగ్రహాలు. సుబ్రహ్మణ్య స్వామి నాగరాజులకు అధిపతి అవ్వటం వలన కాలసర్పదోషం ఉన్నవారును స్వామిని పూజిస్తే దోషాలు తొలగుతాయని నమ్మకం. విశాలమైన ప్రాంగణం, చూడడానికి చాలా బాగుంటుంది. గుడి ప్రశాంతమైన వాతావరణం. సుబ్రహ్మణ్య స్వామి వారి స్టాచ్యూని మీరు ఈ గుడిలో చూస్తున్నారుగా, చూడండి ఎంత బాగుందో. సర్పం అనేది మానవ శరీరంలో వెన్నుముక అడుగు భాగంలో చుట్టుకొని ఉండే కుండలిని శక్తికి సంకేతం. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానానికి ప్రతీక అయినందున స్వామిని సర్పరూపంలో ఆరాధించడం వలన సర్వ శుభాలు కలగడమే కాకుండా కోరిన కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుబ్రహ్మణ్య స్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో వివాహం జరిపించిన రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు. ఆ రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లతో కొలువైన స్వామికి కళ్యాణం, పూజలు వైభవంగా జరిపిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. సుబ్రహ్మణ్య స్వామి సర్పాలకు అధిపతి. కుజదోషం, సర్పదోషం రెండూ కలిసి ఉన్నప్పుడు వివాహంలో ఆలస్యం అవుతుందని ప్రతి మంగళవారం స్వామివారికి పూజలు జరిపి శాంతి చేసుకుంటే సర్వశుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మంగళవారం నాడు ఉపవాసం ఉండి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహం కాని వారికి వివాహం, ఆరోగ్యం, సంతానం కలగని వారికి మంచి సంతానం కలగడమే కాకుండా సర్వశుభాలు చేకూరుతాయని చెబుతారు. 6 ముఖాలతో విరాజిల్లే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞానం, వైరాగ్యం, బలం, శక్తి, కీర్తి, సంపదలకు సంకేతం. ఇచ్ఛాశక్తికి శ్రీ వల్లీదేవి, క్రియాశక్తికి దేవసేన ప్రతీకలుగా చెబుతారు. అందుకే భక్తితో స్వామిని, అమ్మవార్లను పూజిస్తే కోరిన కోరికలు తీరటమే కాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.